హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. మీరందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నానండి. మేమైతే ఫస్ట్ ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాము. సో అందరు ఒపీనియన్ తీసుకుని ఫైనల్గా ఈ వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో సెలెక్ట్ చేసుకున్నాక మా వినాయకుడు బయలుదేరారు అని తెలిసాక మా అపార్ట్మెంట్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి కిందకు వచ్చేసి మా వినాయకుడు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో వన్స్ మా వినాయకుడు కింద అపార్ట్మెంట్లోకి వచ్చేయంగానే పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్గా గణపతి పప్ప మౌర్య అనుకుంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ మా వినాయకుడికి వెల్కమ్ చేశారు. వినాయక చవితి అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేది కదండి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. సో మా వినాయకుడు అయితే మా అపార్ట్మెంట్కి వచ్చేసారు. అండ్ పూజ అప్పుడు మాత్రమే ఫేస్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఫేస్ కవర్ చేసేసి ఒక ప్లేస్లో పెట్టి ఉంచుకున్నాము. సో మా వినాయకుడిని తీసుకొస్తున్నారు. సో ఒక ప్లేస్లో పెట్టేసి ఉంచారు. అండ్ నెక్స్ట్ డే ఫేస్ ఓపెన్ చేశాక ఇలా ఉన్నారు. అండ్ పూజకి ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజు మార్కెట్కి వెళ్ళి వినాయక చవితికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకున్నాము. సో కావాల్సినవన్నీ తెచ్చుకొని మేమందరం కింద గ్యాదర్ అయ్యి మా వినాయకుడి స్టేజ్ అంతా డెకరేట్ చేసుకున్నామండి. మా బిల్డింగ్కి లైటింగ్స్ అవి పెట్టుకొని చైర్స్, అరటి చెట్లు, బిల్డింగ్ అంతా లైటింగ్ పెట్టించుకొని ఎంట్రన్స్ వైపు. సో ఇట్లా అయితే మేము మా వినాయక చవితికి మా వినాయకుడి స్టేజ్, అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో ఆ నైట్ చాలా లేట్ అయింది. అందరం కలిసి కూర్చొని డెకరేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వినాయకుడిని ప్రతిష్ఠించినాక ఇలా ఉన్నారు. మేమందరం ఇంట్లో మార్నింగ్ పూజ చేసేసుకుని ఫాస్ట్గా సో ఇక్కడ మా వినాయకుడికి అపార్ట్మెంట్లో వినాయకుడికి పూజ చేయాలి అనుకుని అందరం వచ్చి ఇక్కడ వినాయకుడికి కూడా పూజ చేయించుకున్నాము. సో ప్రసాదాలు పూజలుతో ఈ 5 days ఫుల్గా ఆక్యుపై అయిపోయామండి అందరం. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి అందరూ కలిసి డాన్సెస్, దేవుడి పాటలు అట్లా మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఆడపిల్లలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సో మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా కోలాటం డ్యాన్స్ చేశారు. సో మీరు ఇంకా మా కోలాటం డ్యాన్స్ చూడకపోతే వెంటనే చూసేయండి, నేను ట్యాగ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయినాక అది చూడండి. అండ్ అంతేకాదు మా శారీ కలెక్షన్ ఇదంతా మేము ఎక్కడ షాపింగ్ చేసామో, ఎలా ఈ కోలాటం డ్యాన్స్ ప్లాన్ చేశానో ఇంకొక వీడియో చేస్తాను నెక్స్ట్. సో మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 5 days కుంకుమ పూజ, హోమం, ప్రతిరోజు ఏదో ఒక పూజతో సరిపోయింది. అండ్ కుంకుమ పూజ అయిపోయాక పంతులు గారు అయితే హస్బెండ్స్కి కాళ్ళకి దండం పెట్టమని చెప్పారు. సో అందరి హస్బెండ్స్ అయితే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు అని అనుకుని హ్యాపీగా వచ్చేసి కాళ్ళకి దండం పెట్టించుకున్నారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ సో ఇది ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి. ఈ కోలాటంది కూడా వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. సో మేమైతే ఇట్లా 2 పర్ఫార్మెన్సెస్ చేసాము. సో మా అపార్ట్మెంట్లో అందరూ లేడీస్ కూడా చాలా యాక్టివ్గా అన్ని పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మేము ఇక్కడ షేడ్స్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నాము. అండ్ మేము డ్యాన్స్ చేస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్ వాళ్ళు వీడియో తీయడానికి వర్షం పడుతుంటే అంబ్రెల్లా వేసుకుని మరీ వీడియో తీశారండి. సో పూజలు అయిపోయాక మేమైతే కొన్ని వీడియోస్ కూడా చేసుకున్నాము దేవుడితో. అండ్ అపార్ట్మెంట్లో పిల్లలు అయితే దేవుడి పాటలు అసలు వాళ్ళు సూపర్ సింగర్స్ అని చెప్పుకోవాలి. చాలా పాటలు పాడారు. అండ్ మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు. అండ్ డ్యాన్స్ చేశారు, మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. పిల్లలకి గేమ్స్, సింగర్స్ అందరూ దేవుడి పాటలు పాడారు. పిల్లలకి చాలా దేవుడి పాటలు వచ్చినాయండి. అండ్ అందరూ మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. సో నేను అన్నీ ఇక్కడ షేర్ చేయలేకపోతున్నాను. సో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మా వినాయకుడు కూడా ఇక్కడ చూడండి, చిన్న పాప, తను కూడా ఎంత యాక్టివ్గా ఉత్సాహంగా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు పిల్లలు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో అండ్ మేము కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాము ఇక్కడ.
సో, బాయ్స్ అయితే వాళ్ళేనా మేము చేయలేమా? మేము కూడా చేస్తాము అని వీళ్ళు కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అండ్ ఆడపిల్లలైతే అసలు చెప్పనక్కర్లేదు. సో, లాస్ట్ డే అయితే పూజలన్నీ అయిపోయాక మా పంతులు గారు ఫైనల్ పూజ చేపిచ్చేసి వినాయకుడిని కదిపించారు. సో, ఇదండి మా 5 డేస్ వినాయక చవితి సంబరాలు ఇలా జరిగాయి. అండ్ మీరింకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నీస్ నెస్ట్. లడ్డూ ఆక్షన్ వీడియో అండ్ మా వినాయకుని నిమజ్జనం వీడియో ఇంకొక వీడియో చేస్తానండి. సో, ఇప్పటికే ఇది చాలా లెంతీ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియో చేస్తాను. అదండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.